హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడు ఎంత బాగుంది బాగలేదా ఓకే అంటే చిన్న కామెంట్ చేయండి. నిన్న నాకు సార్ ఒక 6 సెలెక్ట్ చేశారు కదా, టాప్ 6 అని. ఈ టాప్ 6లో వీళ్ళేనా? మీ దృష్టిలో ఇంకెవరన్నా టాప్ 6 లిస్ట్ ఉందా? అది కొంచెం నాకు కామెంట్ చేయండి. ఓకే, లేకపోతే నాకు సార్ పెట్టింది ఓకే అంటే ఓకే, లేదంటే దీంట్లో ఎవరన్నా మార్పు చేర్పులు చేయాలంటే కూడా చేసి పెట్టండి. ఫస్ట్ సుమన్కి ఇచ్చిన ఎలివేషన్ కరెక్టేనా, దివ్య అంతవరకు కరెక్టు అనేది చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ మనం వీడియోలో మాట్లాడుకుందాం. నాకు సార్ రావడంతో మనకి ఫ్రైడే ఎపిసోడ్ ఉంచాడు, మంచి సాంగ్ తోటి వచ్చారు. శివ ఫ్రీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నాకు సార్ మంచి జోష్గానే ఉన్నారు, చాలా నెమ్మదిగా. నిజంగా నాకు సార్ ఈసారి చాలా మారినట్టున్నారు. వాళ్ళని హక్ చేసుకోవడం, వాళ్ళని ఆదరించే విధానం కానీ, హోస్టింగ్ కానీ చాలా అంటే చాలా మారింది. దాంట్లో మాత్రం నో డౌట్. మరి సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అక్కడ అదంతా కూడా చెప్పడం కదా బాగానే ఉంది, అంతవరకు ఓకే, అదంతా ఓకే. నెక్స్ట్ హౌస్లో వాళ్ళకి 6 మెంబర్స్కి ఆడియన్స్ ద్వారా టాప్ 6 ఎవరంటే ఇచ్చారు. ఎవరెవరికి ఏ ర్యాంకులు ఇస్తారనేది ఇస్తే వాళ్ళు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో భాగంగా మనకి ఫ్రైడే ఎపిసోడ్ చూపించారు. ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? సంజన మళ్ళీ దొంగతనం మొదలుపెట్టింది. అసలు సంజన మళ్ళీ దొంగతనం మొదలు పెట్టడం కాదు, ఆపుకుంటేనే మంచిది. ఫస్ట్ 5 వారాలు కూడా బిగ్ బాస్ హౌస్ జనం చూశారంటే సంజన చేసే క్యూటీ నాటి దొంగతనాల వల్లే చూశారు సంజన ఫ్యాన్స్. అలాగే సంజన చాలా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూడా సంజన సైలెంట్ అయి ఉంటే సంజన గారు సైలెంట్ అయ్యారు బాగలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగానే సంజన స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, సైలెంట్ అవ్వడం బాగలేదు, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటే గందరగోళం చేస్తూ ఉండేది హౌస్ని. ఫస్ట్ 5 వారాలు బిగ్ బాస్ అనేది సంజనే బిగ్ బాస్ సంజన అన్నట్టు ఉంది. మధ్యలో వైల్డ్ కార్డ్స్ రాగానే ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నిన్న ఫ్రైడే ఎపిసోడ్లో పుచ్చకాయ దొంగతనం చేసేసి లోపల పెట్టేసింది. తర్వాత సాయి వచ్చి తీసావా అంటే తీసానన్నారు, కోసుకున్నారు. నిఖిల్ వచ్చాడు, అంతలో నిఖిల్ సాయి సంజన తినేశారు. ఈలో భరణి గారు వచ్చారు, చూశాడు. బయటికి వెళ్ళి భరణి గారితో కూర్చొని సాయి ఏమంటాడు, అంతే మనకు తెలిసిన విషయమే కదా, అంటే ఆమె దొంగతనం చేసేది మనకు తెలిసిన విషయమే కదా అంటున్నాడు. ఈయన తెలియనట్టు తిన్నాడు. ఆమె కోసిస్తే తినేసి కోసింది ఆయనే, తీసేమని అడిగింది సాయినే, మళ్ళీ వచ్చి అంతేనని భరణి గారితో చెప్తున్నాడు. అబ్బా ఇంతేనా సాయి, ఇదే సేఫ్ గేమ్ అనేది. నెక్స్ట్ వచ్చి అంతవరకు అయిపోయింది. సరే, ఫ్రైడే ఎపిసోడ్ కట్టే, మనం మామూలు ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. ఎపిసోడ్లో ఒక 6 సెలెక్ట్ చేశారు. ఒక 6 సెలెక్ట్ చేసినప్పుడు ఎవరెవరికి ఏం ర్యాంకులు ఇచ్చారనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ భరణి గారి పేరు. హిట్ ఏమో 65%, ఫ్లాప్ ఏమో 35 ఇచ్చారు. 65 ఓకే, పర్లేదు భరణి గారికి, ఎందుకంటే వచ్చినాక ఆట ఇంప్రూవ్ అయిందంటే దెబ్బ తగిలింది కాబట్టి ఇంప్రూవ్ అయిందా లేదని పక్కన పెడితే దివ్యతో గొడవలు మాత్రం బాగున్నాయి. మన ఫ్రైడే ఎపిసోడ్లో ఏం చూపిస్తున్నారు మనకి, అక్కడ ఏడుస్తుంటే తనుజ వెళ్ళి ఓదార్చావు, నేను ఏడుస్తుంటే రాలేదు అని అంటే భరణి గారు ఏమన్నారు, నేను 4 సార్లు లేచి చూశాను, నువ్వు మెలుగున్నావేమో వచ్చి పలకరిద్దామని, నువ్వు లేవు, నేను తెల్లవాళ్ళు అలాగే కూర్చున్నాను, నువ్వు చూసావా అంటున్నాడు. ఇది ఎట్లుందంటే అతని సినిమాలో డోర్ అవతల రూమ్లోనే త్రిష, యువతల రూమ్లో మహేష్ బాబు ఉండి డోర్ ఎప్పుడు తెలుసుకునిద్దా దివ్యాన్ని చూద్దామని త్రిషాన్ని చూద్దామని మహేష్ బాబు, డోర్ ఎప్పుడు తెలుసుకుంటా మహేష్ బాబు చూద్దామని త్రిష, ఎట్లా డోర్లు కాడ కూర్చున్నారో అట్లా ఉంది వాళ్ళకొని చూస్తుంటే. ఆ మెలుగుంటే నేను చూద్దాం పలకరిద్దాం అనుకుంటున్నాడంట, ఆమెమో రాలేదేమో చూస్తుందంట. ఏంటో బిగ్ బాస్ హౌస్కి ఆటలు ఆడటానికి వచ్చాడో లేకపోతే ఒకళ్ళొకళ్ళు సెల్ఫ్ బాండింగ్లు పెట్టుకొని ఇది చేయడానికి వచ్చారా? మళ్ళీ బండి గారు ఏమంటున్నారు, నాకు అవసరం అందరికంటే నువ్వే ఎక్కువ, బయట కూడా నువ్వే నాకు ఎక్కువ అంటున్నాడు. అమ్మ బాబు, బయట అయితే బయట పెట్టుకోండిలే, బయట ఏం చేయడం మేము చూడం కదా, ఇక్కడ ఆడియన్స్ మేము చూస్తున్నాం కదా, రబ్స్ అంతా కూడా అది కదా రభస వదలదు. భరణి గారు 65% కూడా వేస్ట్. నిన్నే మన వీడియోలో ఏం చెప్పుకున్నాం, దివ్య భరణి గారిని అలా తక్కువ చేసి మాట్లాడటం బాగాలేదండి, వయసుకు గౌరవం ఇవ్వాలి కదా, కొంచెం మారాడు, కొంచెం గట్టిగా మాట్లాడు, అలాగే మాట్లాడతాడా? ఎట్లుందంటే భరణి గారు మాట్లాడితే భరణి గారు మాట్లాడారా అనేటట్టుకున్నది అక్కడ సీను. మాట్లాడితే ఒక మాట మాట్లాడితే వెడి పెట్టేసుకున్నా, బాగా మాట్లాడాడు, ఇలాగే స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని భరణి గారు అనుకున్నా. మళ్ళీ ఏంటి అసలు భరణి గారు ఇలా అయిపోయారు? వచ్చిన కాడ నుంచి దివ్య వచ్చిన కాడ నుంచి భరణి గారి మీద అరుస్తూనే ఉంది. ఈ 65% కూడా మళ్ళీ వచ్చాడు కదా పానీ లేని ఆడియన్స్ ఇచ్చినట్టుంది, అది కూడా వేస్టే. ఎందుకంటే ఇది కూడా దివ్యకే ఇచ్చేస్తాడు. ఒకవేళ అడిగానుకో దివ్యకి ఇస్తాను సార్ అని కూడా అంటాడు భరణి గారు.
ఏందోనబ్బా బండి గారు మరి ఆటలాడడానికి వచ్చాడు ఇంజనీకి వచ్చాడు మాకు అర్థం కావట్లేదు బాబు. ఆడియన్స్ మీరు ఏమన్నట్టు కామెంట్ చేయండి, నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ సుమన్ గారు. సుమన్ గారిది ఆశ్చర్యం అబ్బా, ఏంది ఆడియన్స్కి ఏం కనపడుతుంది సుమన్ గారు ఆటలో నాకు అర్థం కాల. ఓ 100% ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు? బీమ్ బ్యాగ్ మీద సైలెంట్ కూర్చున్నందుకు ఇచ్చాడా, లేదంటే ఫుడ్ తిని అటు నడుస్తున్నందుకు ఇస్తున్నారా? ఎవరిని ఏం కదిలించకుండా, ఎవరితో ఏం మాట్లాడకుండా, ఎవరి గురించి ఏం మాట్లాడకుండా, బ్యాగ్ పిచ్చింది ఏం చేయకుండా సైలెంట్ కట్టు కూర్చున్నందుకు ఇస్తున్నారా? ఎందుకు ఇస్తున్నారు 100%? అది ఎట్లుందంటే సైలెంట్ కూర్చోడానికి టాస్క్ పెట్టినట్టు ఉంది సుమన్ గారికి. ఆడియన్స్ దృష్టి అట్టే ఉంది. సైలెంట్ టాస్క్ ఇస్తే సుమన్ గారు గెలుస్తున్నట్టు 100% ఇచ్చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఇస్తున్నారు అదే మనకేం అర్థం కావట్లేదు. అక్కడ గొడవ పెట్టుకొని తన్నుకొని గుద్దుకొని అంత కంటెంట్ ఇచ్చేవాళ్ళకేమో ఏమీ లేదు. ఇక్కడేంది సుమన్ గారికి 100% ఇచ్చేస్తున్నారు. వచ్చిన ఆడియన్స్ ఉంది. ప్రతి వారం సుమన్ భజన ఎక్కువైపోయింది అబ్బా. ఈసారి భజన అయితే మామూలు కదా, అన్ని ఇన్స్ట్రుమెంట్లు కలిపిన భజన వినపడింది మాకు. మీకు ఎట్లా అనిపించింది? ఆడితే ఇచ్చినా పర్లా, మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఏమీ లేదు అక్కడ, భజన మాత్రం వినపడుతుంది. ఏందో ఇదేమి ఇంత నాకేమో అర్థం కాలేదబ్బా. మీకేమైనా అర్థమైందా? సుమన్ గారు గేమ్ మేము లైవ్లో చూస్తున్నాం, మరి మీకేమైనా కనిపెడితే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఏం గేమ్ ఆడుతున్నారు? నాకు సరే ఏమో క్లాప్స్ కొడుతూ ఏం చెప్తున్నారు? సీక్రెట్ టాస్క్ భలే ఆడేమన్నాడు. సీక్రెట్ టాస్క్ భలే ఆడేమని సుమన్ గారిని పొగుడుతుంటే దివ్య ఫేస్ చూడాలి. ఇదేంది చేసిందంత నేను కదా, ఏ పొగడతలని సుమనకు పోతాను, ఏంది ఏం చేయపోయాను అన్నట్టు దివ్య ఫేస్ పెడుతుంది. అంతే కదా మరి. సుమన్ గారికి 100% ఇచ్చేశారు. బాబోయ్. థర్డ్ వచ్చేటప్పటికి సంజనాకి 57% ఇచ్చారు. 57గా 70 ఇచ్చినా పర్లా సంజనాకి. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు కూడా బిగ్ బాస్ హౌస్ అంటే సంజన అంటే బిగ్ బాస్ హౌస్, నో డౌట్. అది ఎవరు అనుకోకపోయినా ఏదో ఒకటి చేసి కంటెంట్ ఇచ్చి పర్లేదు, బాగానే ఇచ్చారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ 95% హిట్ అని ఇచ్చారు. గేమ్ ఆడతాడు, ఒక సేఫ్ గేమ్ తప్పితే ఈ మధ్య మరీ సేఫ్ గేమ్ ఎక్కువైపోయింది. బ్యాక్ పిచ్చింగ్ సేఫ్ గేమ్ తప్పితే గేమ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్ ఆన్. దాంట్లో మనం మైనస్ చేసిన పని లేదు ఇమ్మాన్యుయల్. ఈ సేఫ్ గేమ్ ఒక్కటే అది మైనస్, కానీ మిగతాదంతా ఓకే. నెక్స్ట్ సాయికి 76% ఫ్లాపు, 24% హిట్ ఇచ్చారు. అంటే సాయికి ఎందుకు అక్కడక్కడ బ్యాక్ పిచ్చింగ్ ఈ మాటలు తప్పితే ఏదైనా కంటెంట్ ఇద్దాము, ఏదైనా చేద్దాం అనేది అసలు ఏమీ లేదు. గేమ్లో కూడా నిన్న ఏమాడారు, గేమ్లో అనవసరంగా రీతు తీసేసింది సాయిని, పైగా తీసేసానని చెప్పింది. నేను అక్కడ ట్రైన్ టాస్క్ దగ్గర కూడా రీతు తగాదాడుతుంటే కూడా తన గొంతే తరవచ్చు, ఇంకా డిబేట్ చేసుకోవచ్చు. ఎందుకో సాయి సైలెంట్ అయిపోతున్నాడు. తర్వాత చూసుకుంటానన్నాడు, తర్వాత నామినేషన్ చూసుకుంటా. ఇప్పుడు ఉండాలి కదా తర్వాత చూసుకోవడానికి. అది దొరికినప్పుడే ఛాన్స్ డిఫెండ్ చేసుకోవడం, అరవడం, కంటెంట్ ఏదో ఒకటి చేయాలి. కానీ దొరకనప్పుడు తర్వాత దొరుకుద్దిలే చూసుకుంటానంటే అప్పటి వరకు అవసరం ఉండాలి కదా. కానీ ఆడాలనే ఆకాంక్ష అయితే సాయికి బాగుంటుంది. ఆటలో నేను ఆడతానని కానీ ఆడాలనే ఆశగా బాగుంటుంది. కానీ 25% ఇట్ ఇచ్చారబ్బా. ఇంకోటి రీజన్ ఏంటంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన ఎవరికైనా సరే ఏ సీజన్లో అయినా సరే నిన్న మనం కూడా చెప్పుకున్నాం, వీళ్ళకి ఫాలోవర్స్ పెరగటం కానీ ఆడియన్స్ పెరగటం కానీ చాలా తక్కువ. అభిమానులు తొందరగా పెరగరు, కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే 5 వారాలకి అందరూ కనెక్ట్ అయిపోయి ఉంటారు. వీళ్ళు 6వ వారం వచ్చి ఏం కనెక్ట్ అవుతారు? ఎంతమంది ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకుంటారు? కానీ వీళ్ళు బయట ఉన్న ఫ్యాన్ బేస్ అయితే వీళ్ళకి సరిపోదు దీనికి. మరి కొంతమంది పెట్టుకుని వస్తారు, కానీ ఓటింగ్ కూడా సరిపోదు. ఆడియన్స్ని సంపాదించుకోవాలి. వైల్డ్ కార్డ్స్ ఎవరైనా అంతే, వచ్చారంటే 2-3 వారాలకు వెళ్ళిపోవాల్సిందే, ఉండరు. ఇంకా ఏదన్నా గట్టిగా ఆట ఆడి గట్టి కంటెంట్ ఇస్తే వాళ్ళ ఆటను బట్టి అరే గౌరవ్ దగ్గర సత్తా ఉంది, ఆడగలడు, ఇతను ఉండొచ్చు అనే కొంతమంది ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడవచ్చు. అప్పుడప్పుడు చూసేవాళ్ళు, అప్పుడప్పుడు ఎపిసోడ్ చూస్తారు కదా, ఆ టైంలో చూసినప్పుడు ఎవరు వర్త్ బాగుంటే వాళ్ళ పక్కన ఓన్ అయ్యేవాళ్ళు ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు చూసేవాళ్ళు, అప్పుడప్పుడు చూసి ఓటేసేవాళ్ళు ఉంటారు. ఆ ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఆడారు, వాళ్ళకి ఓటేసేయండి అనేవాళ్ళు కూడా ఉంటారు ఆడియన్స్. అట్లా కూడా సాయికి లేనట్టున్నారు. 25% హిట్ ఇచ్చారు. నెక్స్ట్ నిఖిల్ 55% ఫ్లాప్, 45% హిట్ అంట. నిఖిల్కి మంచి తెలుగు వచ్చు, మంచిగా డిఫెండ్ చేసుకోవచ్చు, తెలుగు మాట్లాడతాడు. సీరియల్స్లో కూడా ఉన్నాడు కదా. గౌరవ్ కంటే నిఖిల్ బాగానే మాట్లాడతాడు తెలుగు. మరి నిన్న గౌరవ్ నిఖిల్ కొట్లాడుకుంటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా, రైజ్ చేయొచ్చు కదా. కొన్ని డిపెండ్లు చేసేటప్పుడు నామినేషన్ టైంలో కానీ సిల్లీగా నామినేషన్ ఏమంటాడు, తనుజని నామినేట్ చేస్తున్నాను, ఫాలోయింగ్ బయట ఎక్కువ అందుకే నామినేట్ చేస్తున్నాడు. అదే ఆ రీజన్, అది కాదు కదా. ఇంకా బోల్డ్ అన్ని రీజన్లు ఉన్నాయి. ఊరికి ఏడుస్తుందని చెప్పొచ్చు,
ఆటలో ఓడిపోతే తీసుకోదని చెప్పొచ్చు అని ఏం రీజన్లు పెట్టచ్చు కదా. ఏం లేకుండా తెలుగు వచ్చి కూడా మాట్లాడట్లేదు. తెలుగు రానోడే గౌరవం నయం కొంచెం దేనికో దానికి అరుగుతున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. నిఖిల్ ఇంకా వర్క్ చేసుకోవచ్చు, మరి 45% హిట్ ఇచ్చారు. నెక్స్ట్ గౌరవ్ 69% హిట్ అంట. పర్లేదు, ఎందుకంటే నిన్న ఆ టాస్క్లో కూడా, కంటెండర్షిప్ టాస్క్లో కూడా గ్రీన్ కార్డు ఇచ్చేంతవరకు వదలలేదు. నాకు ఇస్తారు లేదా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అన్ఫేర్ చేయొద్దు, నాకు ఇవ్వాల్సిందే, నాకు ఇస్తా అన్నారు, నేను ఆడాను గట్టిగా. వాస్తవం అది. ఎందుకంటే ఆ వాటర్ తీసుకెళ్ళి పోయటం చేయటం అంటే చాలా కష్టమైన ఆట అది. అయినా ఆడాడు కాబట్టి మాట నిలబడి తనుజ ఇమ్మాన్ లేదో గ్యాంబ్లింగ్ చేసి కన్నింగ్ చేసి వీళ్ళిద్దరిలో తీసేసుకొని చూశారు. కానీ గౌరవ్ స్టాండ్ తీసుకోబట్టి గౌరవ్కి ఇచ్చారు అది. ఓకే. కానీ చిన్న చిన్న వాటికి గిన్నెలు దావాలి రా నిఖిల్ అంటే ఫుడ్ వదిలిపెట్టి వెళ్ళిపోవటం, చిన్న చిన్న వాటికి కొంచెం అలకుంటే బాగుంటుంది. కొంచెం ప్రతిదానికి బొత్తొద్దలో చూడకుండా ఉంటే బాగుంటుంది గౌరవ్. తెలుగు రాకపోయినా కానీ భలే ట్రై చేస్తారు తెలుగు మాట్లాడటానికి. పర్లేదు గౌరవ్, నిఖిల్ కంటే నా గౌరవ్ బెస్ట్. నెక్స్ట్ డెమానే రీతే డెమాన్ అబ్బా. నిన్న చూడండి ఫోటో ఎంత చక్కగా ఇచ్చేస్తున్నాడు. డెమాన్ మంచి మనసు అబ్బా, చాలా మంచివాడు. ఆట కూడా బాగా ఆడతాడు, మంచి మనసు కూడా. కానీ ఆ పిల్లడికి ఆ రీతు వల్ల కొంచెం ఆట దెబ్బతింటుందా అంటే ఆట దెబ్బతింటలేదు, కానీ మరి టాప్ 5 ఉంటాడా లేదా అనేది నాకు కొంచెం డౌటే. ఎందుకంటే రీతు ఇద్దరు బాగా ఆడతారు, ఇద్దరు నో డౌట్, ఇద్దరు బాగా ఆడతారు, బాగా వాదం చేసుకోగలరు, డిఫెండ్ చేసుకోగలరు. రీతుతో తలుసుకుంటే ఎదుటో నేడిపిస్తుంది, కానీ రీతు ఏడవదు. ఏడ్చిందంటే మాత్రం భూకంపం వచ్చినట్టే, అరిసిందంటే మాత్రం అవసరం దద్దరిల్లిపోద్ది, అట్లా డిఫెండ్ చేసుకుంటుంది. అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం ఆ కంటెంట్ కాడ గోల, ఆ రిస్క్, ఆ రభసే రిస్క్ అనిపిస్తుంది. అంతే తప్పితే ఇద్దరు టూ గుడ్ డబ్బా, డెమాన్ కానీ రీతు కానీ. ఆ డెమాన్కి 72% ఓకే. ఇంతకు ఎక్కువ ఇచ్చినా పర్లేదు డెమాన్కి, ఎందుకంటే ఆటలు బేపచ్చంగా ఆడతాడు. ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు. అయితే వంట కూడా ఎంత బాగా చేస్తాడు తెలుసా. మిగిలిన అందరూ వెళ్ళిపోయినా కానీ వంట దగ్గర నుంచి పోడు, చక్కగా ఓర్పుగా ఎంత బాగా చేస్తాడో వంట, చాలా బాగా చేస్తాడు డెమాన్. నెక్స్ట్ దివ్య 73% అంట. 73% ఏంది, ఎందుకంటే సుమన్ సీక్రెట్ టాస్క్ ఆడింది ఎక్కువ, సుమన్ చేయలేకపోతే దివ్యనే టచ్ చేసింది. దివ్య గేమ్ ఆడుతుంది, ఒక కన్నింగ్ మాటలో ఎదుటోళ్ళని మ్యానిపులేట్ చేయడం తప్పితే గేమ్ బాగా ఆడిద్ది, బాగా మాట్లాడుతుంది, వంట బాగానే చేస్తుంది. వంట దగ్గర చేరి అందరికీ గుడ్లు ఫుడ్ పెట్టి మ్యానిపులేట్ చేసి వసిపరుచుకుంటుంది. అవన్నీ మాటలతోటి జిమ్మికలు చేసేస్తుంది. అది ఉంది దివ్య దగ్గర. నేను సీక్రెట్ టాస్క్ కూడా సుమన్ వల్ల కాలేదు, బిగ్ బాస్ అప్పుడు కదా మళ్ళీ దివ్య కప్పు చెప్పింది. ఇద్దరు కలిస్తే కదా సీక్రెట్ సక్సెస్ అయింది. పర్లేదు, 73% పర్లేదు. నెక్స్ట్ రీతు నాకు చెప్పుకున్నాం 78%. దగ్గర డెమాన్ కంటే రీతుకి ఎక్కువ ఇచ్చారు. రాము 59% ఉంది. రాము అనవసరంగా సెల్ఫ్ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ మనం అనుకుంటాం, కానీ ఆ పిల్లోడి స్థానంలో ఉండి ఆలోచిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఎంత దిగులు పడుతున్నాడనేది ఆ ఫేస్లో అర్థమవుతుంది. నోట్స్తో చెప్పలేక కూడా నాకు సార్ అంత గట్టిగా మాట్లాడినా కానీ పాట రూపంలో చెప్పాడంటే చాలా బాధ ఉంది. అంటే వాళ్ళ అమ్మ మీద కొంతమందికి ఉంటుంది లేదు సెంటిమెంటు. తర్వాత గుర్తొస్తున్నారని పద్దాక పిల్లలు గుర్తొస్తారు, అన్నయ్య పిల్లలు, అక్క పిల్లలు, వాళ్ళందరూ గుర్తొస్తున్నారని, వాళ్ళ అమ్మ గుర్తొస్తుందని, వాళ్ళ అమ్మ డోర్ తీసుకొని వస్తున్నట్టు అదే ఫీలింగ్లో ఉన్నాడు ఆ పిల్లడు. అదే మనసులో ఉండిపోయింది. ఇక అది ఫీలింగ్ పెట్టుకున్నాడంటే అది అక్కడ ఉండలేరు. పోయిన వారం అంతా తనుజ ఎమ్మటుండి పక్కన కూర్చోబెట్టుకోవడం, ఎమ్మటి తిప్పుకోవటం, బెడ్ మీద తెప్పించుకోవడం, అట్లా చెప్తున్నా కానీ మైండ్కి ఎక్కట్లే. రాముకు నిద్రపోకుంటున్నాడు, 2 రోజులు నిద్రపోవడం బాగాలేదని రీతు చెప్తుంది. ఇంకా అట్లాంటి అబ్బాయి అక్కడ ఉన్నాడంటే ఇంకా మానసికంగా ఇబ్బందికి ఫీల్ అవుతాడు. పంపించడమే బెస్ట్. తర్వాత అక్కడ జరిగే ఏం ఆట ఆడకపోయినా కానీ 100 మార్కులు ఇచ్చి భజన చేసే కాడికి వెళ్ళటమే మంచిది. రాము 59% పర్లేదు, బాగానే ఇచ్చారు. ఎందుకంటే ఆట ఆడగలడు, కానీ ఆడట్ల. నెక్స్ట్ కళ్యాణ్ 78% ఇచ్చారు కళ్యాణ్కి. ఎందుకు ఇచ్చారంటే బయట నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, తనుజ ఓపెన్గా చెప్పింది, మనిషి చెప్పాడు, అందరూ ఓపెన్గా చెప్పినా కానీ కళ్యాణ్ ఓపెన్ అవ్వడు. అందరి దగ్గర ఇప్పుడు దివ్య, ఇమ్మానియల్, కళ్యాణ్ ముగ్గురు దివ్య పక్కన చేరాడు. దివ్య ఎన్ని పొడి పొడిచినా దివ్య పక్కన చేరతాడు. ఆ సీక్రెట్ టాస్క్ కళ్యాణ్ తీసేసినా అక్కడ చేరతాడు. తనుజాన్ దీను అని ఇమ్మానియల్ ఉంచినా తనుజాన్ తీసేసినా అక్కడే ఉంటాడు. కళ్యాణ్ మారాడు. ఇలా ఏంటంటే ఈ సేఫ్ గేమ్లో అయితే ఆడతాడు. ఇక్కడ ఇప్పుడు నాకు సార్ చూపించాడు ఎపిసోడ్లో తనుజ కోసం ఏదో చేశాడు చూడు, అదంతా ఉడక్ ఏమీ లేదు వస్తుందే. ఎందుకంటే చేసేయను అక్కడేమో, మరి తనుజని ఎందుకు తీసేసాను అని గట్టిగా ఎందుకు అరవడం. ఇప్పుడు ఏడుస్తూ తనుజ వెళ్ళిపోయింది, దివ్య మీదకి ఎందుకు అరవడం. నువ్వు తనుజని తీయను అంటే నేను స్టూల్ ఇచ్చాను, నీకు ఛాన్స్ ఇచ్చాను, ఎందుకు తీసావు, ఎందుకు అడగడం.
సీక్రెట్ టాస్క్లో వచ్చి నన్ను తీసేసావు, ఆడకుండానే తీసేసావు అని ఎందుకు అడగడం? అడగాలి కదా, వాదన చేయాలి కదా. అందుకే శ్రీజ అంది, నోరు విప్పు, మాట్లాడు, ఎందుకు డిపెండ్ చేసుకుంటుంది. ఇట్లా డిపెండ్ చేసుకుంటే కుదరదబ్బా. అయినా కానీ 78% ఇచ్చాడు. కళ్యాణ్ ఓపెన్ అవ్వాలి. తనుజ వచ్చి 93%. నేను నాకు సార్ అన్నాడు, తనుజకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? 93% ఉన్నారా అన్నాడు. అంటే ఏడుస్తుందని హేళనగా అంటున్నాడు నాకు సార్. అంటే ఆడ ఓడిపోయింది తీసుకోలేక ఏడుస్తుందని అంతే చెప్తే ఆట అయితే బాగా ఆడుతుంది. ఏడవడం అంటే ఇప్పుడు నా 9 అనేది తన లక్కీ నెంబర్ అంట. ఆ 9లో కెప్టెన్ అవ్వాలని చూసింది. కెప్టెన్ అవ్వకపోయేటప్పటికి ఇక పాప వెయిట్ చేసింది. పైగా తీయను, నిన్నే కెప్టెన్ చేస్తాను, నీకే సపోర్ట్ చేస్తాను చెప్పి తీసేటప్పటికి ఇంకా బాధేసింది. అందుకని అంతేగాని ఆట బాగా ఆడుతుంది, దేంట్లో కూడా ఆగే ప్రసక్తి లేదు. ఫుడ్ వండటంలో కానీ అన్ని కూడా బాగానే చేస్తుంది. సరే వీళ్ళని ఇచ్చారు. వీళ్ళు టాప్ 6 ఎవరు అప్పుడు? సుమన్ గారు, ఇమాన్ గారు, తర్వాత తనుజ, కళ్యాణ్, రీతు, డెమాన్, వీళ్ళ 6 టాప్ 6 అని ఇచ్చారు. మీ దృష్టిలో టాప్ 6 ఎవరో చిన్న కామెంట్ చేయండి. వీళ్ళల్లో ఎవరిని మార్పులు చేర్పులు చేయాలో కూడా కామెంట్ చేయండి. చూద్దాం, మాట్లాడదాం. సుమన్ గారికి సీక్రెట్ టాస్క్ భలే చేసావు అని చప్పట్లు కొట్టి, అబ్బాయి ఏమన్నా చేసావా, పాలు ఏమన్నా తాగావా అంటే పాలు తాగాడు. ఎవరు చెప్తే తాగాడు? అక్కడ లైన్ గీసి ప్లాన్ చేసింది ఎవరు? దివ్య కదా. సీక్రెట్ టాస్క్ ఇస్తే ఏం చేయకుండా బీయింగ్ బ్యాగ్ మీద కూర్చున్నాడు సైలెంట్గా. ఎవరైనా లేపు కూర్చోమని చెప్తే అయితే సుమన్ గారికి అక్కడ బిగ్ బాస్ రాసి పంపించింది అర్థం కాలేదు. అర్థం కాకపోతే సుమన్ ఏం చేస్తున్నామంటే, నాకు అర్థం కాలేదు బిగ్ బాస్, మళ్ళీ ఇంకో పేపర్ పంపించరా అన్నాడు. అప్పుడు దివ్యని యాడ్ చేశారు. దివ్య ప్లాన్కి ఇస్తామంటే చేస్తా వచ్చాడు. పాలు తాగమంటే చక్కగా ఆ షెల్ఫ్లో సరిపోయాడు. షెల్ఫ్లో దూరిపోయి తాగేసాడు. మిగతా బాటిల్లో పోస్తున్నాడు, తెల్లజొన్నలు వేసాడు, దాంట్లో పెట్టాడు. అంటే ప్లాన్ గీసి అమలుపరిచింది ఇట్లా చెప్పింది దివ్య కదా మొత్తం. మరి దివ్యాన్ని కదా అప్రిషియేట్ చేయాలి. సుమన్ ఏం చేశాడు? అక్కడ సుమన్ బంద్ చేస్తున్నారు. ఏం చేశాడు? తాగమంటే తాగాడు, అటు చేయంటే చేశాడు, ఇడిపో అంటే పోయాడు, అది అడబెట్టంటే పెట్టాడు. ఇంతే. ప్లాన్ అంతా దివ్యది కదా. దివ్య మొహం అయితే పాపం మాడిపోయింది సుమన్ని పొగుడుతుంటే. అయ్యో చేసిందంతా నేను చేస్తే ఇదేంది భజన అంతా కూడా సుమన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు పాపం మొహం మాడిపోయింది. ఎట్లా పెట్టిందంటే ఫేసు ఇంకా నిద్రపోట్లేదు, ఫేసులు అట్లా పెట్టింది ఫేసు. మళ్ళీ ఇంకోటి దివ్యలో ఇంకొక యాంగిల్ చెప్పాలన్నా, తనుజ కెప్టెన్ టాస్క్లు ఓడిపోయి ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోతే అందరూ పోయి ఓదారుస్తూ ఆ గోళ్ళలో ఉంటారు కదా. దివ్య ఏం చేస్తుంది తెలుసా? లోపలికి వెళ్ళిపోతే తాపీగా అన్నం పెట్టుకొని తినేస్తుంది. ఇది ఎట్లా ఉందంటే ఆ కాంచన సినిమాలు కనుక లారెన్స్ కూర్చొని అందరిని దన్నేసి కూర్చొని చికెన్ తింటూ ఉంటాడు చూడు, వాళ్ళు ఏడుస్తుంటే తల ఒక మూల చేరి ఏడుస్తుంటే అట్లా ఉంది. ఏందబ్బా దివ్య అది ఈ పనులు. అయినా కానీ పాపం చాలా తెలివిగా సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయిందంటే దివ్యనే కారణం. సుమన్ది ఏమీ లేదు. ఆ పొగడతలన్నీ కూడా దివ్య చెందాలి, సుమన్కి కాదు. కానీ దివ్యకి ఒక పొగడత కూడా లేదు, అన్నీ సుమన్కే పోయినాయి. నెక్స్ట్ ఇమ్మానియల్కి సుమన్ గారికి ఏమి ఇచ్చారు? ఒక పవర్ ఏమి ఇచ్చారు? భరణి గారి ఫ్యామిలీ ఇంట్లో రాకూడదు. భరణి గారి ఫ్యామిలీకి సుమన్ ఫ్యామిలీకి వీళ్ళిద్దరికే జత పెడుతున్నారు. ఇంతకుముందు కూడా సుమన్ గారి ఫ్యామిలీ నుంచి ఫోటో కానీ ఆడియో మెసేజ్ కానీ రావాలంటే భరణి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఓపెన్ చేసి చూపించాలి. అలా సాక్రిఫైస్ చేస్తేనే అనంటే వచ్చి బతులాడితే పాపం భరణి గారు ఓపెన్ చేసి చూపించేసి పాపం ఏడ్చాడు. తర్వాత అప్పుడు సుమన్ గారి ఫ్యామిలీ ఫోటో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ భరణి గారికి లింక్ పెట్టారు తీసుకెళ్ళి. అది ఎట్లా కుదురుతుంది? సుమన్ కరెక్ట్గా ఆలోచన చేశాడు. లేదు సార్, భరణి గారి ఫ్యామిలీ లోపలికి రావాలి, నాకు వద్దనేసాడు. చాలా కరెక్ట్గా నేను ఆడి గెలుచుకుంటానని చాలా బాగా చెప్పాడు. నెక్స్ట్ వచ్చి ఇమ్మానియల్కి ఎందుకు అసలు ఆ పవర్ గౌరవ్కి ఇచ్చింది? గౌరవ్కి ఎందుకు ఇచ్చారు పవర్? ఎందుకు లాగేసుకున్నారు? ఎవరి పవర్ని ఎవరు లాక్కుంటారు? అత్త సొమ్ము అల్లుడు దానిలాగా అయిపోయింది ఏంది అక్కడ? పవర్ ఏం గౌరవ్ది. ఇమ్మానియల్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ వినాలంటే గౌరవ్ పవర్ని తీసేయాలంటే పోయి ఒక మాట అడగాలి కదా. లేదంటే లేదు, అతనికి పవర్ ఇచ్చారంటే అతని పవర్ ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో ఇమ్మాన్లకు అవసరం. అది అతనికి ఆ పవర్ గురించి అర్థం కాలేదు సార్, కాబట్టి తీసేయండి సార్. ఎట్లా అంటాడు? తనది కాదు కదా. అదే ఇమ్మాన్ది పవర్ ఏదన్నా గౌరవం తీసేసుకుంటే ఇమ్మాన్లు బతకనిచ్చేవాడేనా? గోలగోలు చేయడా? సంజన కూడా చేసేదేనే. అతనికి అర్థం కాలేదంటే అతనికి అర్థమవుతుందో అర్థమయ్యింది. నాకు సార్ అడిగితే చెప్పాడు కదా నాకు అర్థమైంది సార్ అని. తను ఎప్పుడూ వాడుకుంటాడు. పవర్లు ఇచ్చేసినట్టు ఇచ్చేసి వాళ్ళకి ఒకడొకడు లాగేసుకుంటూ పోయారు. ఆయుష్ దగ్గర నుంచి అట్లా లాగేసుకున్నారు, అదే మాధురి దగ్గర నుంచి లాగేసుకున్నారు, అదే తనుజ గెలుచుకుంది. ఇది కరెక్ట్ కాదు. ఇమ్మానుయల్ తన పవర్ లాక్కోవటం, గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ కోవటం, ఒక వ్యక్తికి కంటెస్టెంట్ కూడా గౌరవ పవర్ లాగేసుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్?
ఇది కరెక్ట్, నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఆ మెసేజ్ ఏంటో ఏడవటం మళ్ళీ. పాపం ఎంత బాధపడ్డాడు గౌరవ్. చల్లవు ఎంత నా 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 పవర్ని తీసేసుకుంటావా, నా పవర్ని తీసేసుకుంటా, సెల్ఫిష్ నువ్వు. సెల్ఫిష్గానే ప్రవర్తించాడు అక్కడ. ఎదుటి ఆలోచించాలి కదా. ఇమ్మానుయేల్ ప్రతిదానికి ఆలోచిస్తాడు, ఎందుకు మరి ఇలా టక్కన అలా చేశాడు అనేది నాకు అర్థం కాలేదు. సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇమ్మానుయేల్ అయిపోయింది. ఆడియో మెసేజ్ వినేశాడు, వీడియో మెసేజ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి మన తనుజ పిలిచి మీ సిస్టర్ మ్యారేజ్ తెలుసు అంటే మరి మెసేజ్ వచ్చింది, మరి వింటావంటే వింటాను. అయితే కళ్యాణ్ ఉన్నంతసేపు కెప్టెన్ అయినా తనకి పవర్ ఉండదు, సేవింగ్ పవర్ ఉండదు, కంటెంట్ అట్లా నామినేట్ అయి ఉంటాడంటే వద్దు సార్ అంది. అది కరెక్ట్. ఎందుకంటే మన అవసరాల కోసం, మన సంతోషాల కోసం ఎదురుని ఇబ్బందులు ఇరుకుని పెడతాం, కరెక్ట్ కాదు కదా. నామినేషన్ ఉన్న ప్రతిసారి ఎవరంత బాధపడతారో నాకు తెలుసు సార్, నాకు వద్దనేసింది. అట్లా వద్దు సార్ అంది. ఓకే వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ కళ్యాణ్ పిలిచారు. కళ్యాణ్ నీకు ఫుడ్డు బిర్యానీలు చికెన్లు పెడతాను, మరి ఓకే అనంటే ఓకే అన్నాడు. మరి నిఖిల్ని 2 వారాలు నామినేట్ పెట్టాను. లేదు సార్ నేనే చేయాలనుకున్నా కానీ ఆయన 2 వారాలు వద్దు సార్, 1 వారం జాలే, అట్లా ఎరకాడాలు పెడతాం, వద్దు సార్ నాకు ఫుడ్డే వద్దు అన్నాడు. ఫుడ్డే వద్దు, నేను ఆడి గెలుచుకుంటాను, నేను ఆడతాను సార్, ఉంటాను, నేను ఆ వర్త నాకు ఉంది అన్నాడు. మళ్ళీ సరే మరి తనుజని పిలిచి, తనుజ 2 వారాలు నామినేట్ అవుతాడు కళ్యాణ్, నీకు మెసేజ్ ఇస్తామంటే వద్దంటే వద్దంది. కళ్యాణ్ ఓకే తీసుకో అంటున్నాడు కానీ వద్దంది. ఇక్కడ ఏందబ్బా, జంటల్ని సెట్ చేసేటట్టున్నారు ఇక్కడ, నాకు అర్థం కాలేదు. ఇక్కడ కళ్యాణ్కి తనుజాకి లింక్ పెట్టారు, అక్కడ డెమాన్కి రీతు వాళ్ళదంటే ఎప్పుడు ఉండే గోలే కాబట్టి వాళ్ళు పక్కన పెట్టి వీళ్ళిద్దరిని నిలబెట్టి ఒకటి సాక్రిఫికేషన్. అయినా ఒప్పుకోలేదు, తనుజ వద్దనంటే వద్దంది. అంటే కళ్యాణ్ చేసి సాక్రిఫై చేసి ఇచ్చేది, నాకు వద్దనంటే వద్దని వెళ్ళిపోయి కూర్చుంది. మంచి పని చేసింది. ఫోర్త్ వచ్చేటప్పటికి కళ్యాణ్ అయిపోయింది. ఫిఫ్త్ మన రీతు వెళ్ళింది, వాళ్ళ నాన్న షర్ట్ వచ్చింది. షర్ట్ వచ్చి చీరలు అంటావా, అది ఏముందిలే, డ్రెస్సులు మంచి డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి. కానీ ఒక మాట అడగాలి, ఇప్పుడు వాళ్ళ అవసరాలు కాబట్టి సంజన చీర కట్టుకొని చక్కగా ఉంటుంది. ఆ చీర కట్టుకొని ఉదయం అటు కూర్చోవడం అలవాటు తనకి. మరి అట్లాంటిది నువ్వు చీర తీసేసేసి మొత్తం చీరలన్నీ తీసుకెళ్ళి స్టోర్లో పెట్టి చేయాలంటే ఒక మాట అడగాలి కదా. వీళ్ళు ఇష్టానుసారంగా ఆన్సర్లు ఇచ్చేయడమేనా. మళ్ళీ పైకి వచ్చి సంజన గారు నేను అడగకుండా చెప్పాను, నేను సారీ అండి అని అంటే పర్లేలే, నువ్వు నా జుట్టు ఇచ్చావు కాబట్టి పర్లేలే అంటుంది. జుట్టు సాక్రిఫై చేసింది కాబట్టి చీరలు సాక్రిఫై చేసినది. ఇప్పుడు సరే ఫోటో అడిగాను కదా సార్ అనే, డెమాన్ నీ ఫ్యామిలీ ఫోటో వచ్చింది, నువ్వు తీసుకుంటావా, మరి రీతుకి ఇస్తామంటే రీతుకి ఇచ్చాను సార్, నాకు నా కళ్ళ ముందే ఫ్యామిలీ ఉంటారండి. కళ్ళ ముందు ఉండేది వేరు, ఆ ఫోటోలో కనపడేది వేరు. ఫోటోలో కనపడితేనా రీతుతో గొడవాడుకుంటాడు ఏమనుకుంటే, ఫోటో వద్దనుకుంటే రీతుకి ఇచ్చేసాడు. అన్ని సాక్రిఫికేషన్ రీతు కోసమేనా డెమాన్, నీకు వద్దా ఏమి? మంచితనానికి కూడా హద్దు ఉంటుంది డెమాన్. అది మా డెమాన్ మాట్లేదు. మరి వీళ్ళందరికీ ఇచ్చింది ఓవరాల్గా కొంచెం దగ్గరగానే అట్లా అటు ఇటు అయినా కానీ కొంచెం పర్లేదు. కానీ వాళ్ళకి ఇచ్చిన పవర్లేట్ అనవసరంగా వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే నామినేషన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి నామినేషన్లో భరణి గారిని సాయి శ్రీనివాసన్ పెట్టారంట. తనుజాని మీరు కనుక పవర్ వాడితే భరణి గారు వెళ్ళిపోతారు, వాడకపోతే సాయి వెళ్ళిపోతాడంటే తనుజ వాడలేదంట, భరణి గారు ఉన్నారు, సాయి వెళ్ళిపోయాడు. ఇది తనుజకి భరణి గారు లింక్ పెట్టారు లాస్ట్కి. ఇది ఫ్రెండ్స్, మరి ఇచ్చిన ఇవన్నీ కూడా ఏంటంటే మీ టాప్ 5 చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.